Welcome to 24 Technologies. Our today's topic is RDS database. RDS database లో మనకు several types of databases ఉన్నాయి. అవి ఏవి MySQL కావచ్చు, లేకపోతే Oracle DB కావచ్చు, IBM కావచ్చు అండ్ అరోరా. అరోరా వచ్చేసి మనకు AWS వాడి ఓన్ ప్రొప్రైటరీ డేటాబేస్. What I need to enter here? Database. డేటాబేస్ కాకుండా ఆర్డిబి అని సెలెక్ట్ చేద్దాం. ఆర్డిబి అరోరా డేటాబేస్. ఓకే, ఇక్కడ మనకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఈ డాష్ బోర్డ్ తర్వాత నీ డేటాబేసెస్, ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్ ఏవైనా ఉన్నాయి అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న, కాన్ఫిగర్ చేసుకున్న డేటాబేసెస్ ఏమన్నా ఉన్నాయి అంటే వీ కెన్ సీ హియర్ డేటాబేసెస్. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? నథింగ్, జీరో. కాబట్టి నేను బ్రాండ్ న్యూ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. రైట్ సైడ్ క్రియేట్ డేటాబేస్ అండ్ ఇక్కడ ఈజీ క్రియేట్ అండ్ నాకు ఫుల్ కాన్ఫిగరేషన్ తోటి క్రియేట్ కావాలి అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ సెట్ ఆల్ ది కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ వన్స్ ఫర్ అవైలబిలిటీ, సెక్యూరిటీ, బ్యాకప్స్ అండ్ మెయింటెనెన్స్. అండ్ దెన్ వాట్ అబౌట్ హియర్? Use recommend best practice configuration. Some configurations options can be changed after the database is created. Okay, ఇది easy create and ఇది full configuration. I'm going with full configuration. ఇక్కడ full configuration లో నాకు ఏవి Oracle DB and Aurora PostgreSQL and MySQL, Aurora ఇవి enable అయి లేవు. IBM also. Why? Because this is my free tier account. That is the reason. అది కాకుండా వేరేది ఏది లేదు. కాబట్టి నాకు MariaDB SQLలో MySQL తీసుకుంటున్నా. ఏదైనా కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది MySQL. ఆ ఎడిషన్ వచ్చేసి MySQL కమ్యూనిటీ అని చెప్పేసి వాడు తీసుకుంటున్నాడు. అండ్ వర్షనింగ్, ఇంజన్ వర్షన్ వచ్చేసి నీకు ఇది వ్యూ ద ఇంజన్ వర్షన్ దట్ సపోర్ట్ ద ఫాలోయింగ్ డేటాబేస్ ఫీచర్స్. ఇవి ఇక్కడ మీకు నేను తీసుకునే వర్షన్స్ అంటే మీరు లేటెస్ట్ వర్షన్ కావాలనుకుంటే లేటెస్ట్ వర్షన్, దిస్ ఈస్ లేటెస్ట్ వర్షన్ MySQL. ఇది 8.4.7 అనేది లేటెస్ట్. మీకు ఏదైనా పర్టికులర్ వర్షన్స్ ఏదైనా తీసుకొని దానిపైనే మీరు యూజ్ చేయాలి అనుకుంటే యూ గో విత్ వర్షన్స్, ఏది కావాలనుకుంటే అదే. బట్ నాకు ఎప్పుడైనా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 8.4.8 కూడా ఉంది. దెన్ వైఆర్ ఎందుకు మీరు 4.7 తీసుకుంటున్నారు అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ వర్షన్లో రీసెంట్గా రిలీజ్ అయిన దానికంటే ప్రీవియస్గా రిలీజ్ అయిన వర్షన్స్నే మనం ఎక్కువ యూజ్ చేస్తాం రియల్ టైంలో. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్స్లో ఏవైనా బగ్స్ ఉన్నాయా, అవి ఫిక్స్ అయినాయా లేదా మనకు 100% మనకు దాని గురించి తెలియదు. కాబట్టి లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దానికంటే వన్ స్టెప్ బ్యాక్ ప్రీవియస్ వర్షన్ది మనం తీసుకుంటే ఎప్పుడైనా కూడా, నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా కూడా ఆ వర్షన్, ఎందుకంటే ఆ వర్షన్ ప్రాపర్గా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దానిలో బగ్స్ ఉండడము తక్కువవుతుంది. కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఎనేబుల్ ఆడియస్ ఎక్స్టెండెడ్ సపోర్ట్, ఇది మనకేం అవసరం లేదు. అండ్ ఇంకా ఏమున్నాయి కింద ఆప్షన్స్ తీసుకుంటే నీకు ప్రొడక్షన్, డెవ్, టెస్ట్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. ఇది ప్రొడక్షన్ పర్పస్ కోసం, అంటే దీని కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఫాస్ట్ హై అవైలబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది మనకు ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి అవన్నీ ఎనేబుల్ అయ్యలేవు. ఇక్కడ మీకు ఇంకోటి ఏవి అంటే ఇవి మల్టీ జోన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్లో, నేను ఎప్పుడు ప్రొడక్షన్లో ఇక్కడ 2 డిఫరెంట్ రీజియన్స్లో పెట్టుకుంటాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రైమరీ ఇన్స్టెన్స్ SSD అని చెప్పేసి అండ్ ఇక్కడ స్టాండ్ బై డీబీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైమరీ ఇన్స్టెన్స్ అండ్ స్టాండ్ బై డీబీస్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ AZ1, AZ2 ఈ రకంగా, అంటే మన డీబీ సింగిల్ అవైలబిలిటీ జోన్లో కాకుండా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ కానీ మల్టిపుల్ రీజియన్స్లో కానీ. ఎందుకు ప్రొడక్షన్లో ఎప్పుడైనా నా డేటాబేస్ డౌన్ అయింది, ఒక ఏజీ మొత్తం డౌన్ అయింది, ఒక రీజియన్ మొత్తం డౌన్ అయింది అంటే నా అప్లికేషన్ డౌన్ అయిపోతుంది కదా, నా డీబీని నేను రీచ్ కాలేను. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఫ్రీ టైర్లో మనకేం ఇస్తున్నాడు, సింగిల్ ఏజీ డీబీ ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్, అంటే ఒక ఏజీలోనే నువ్వు డిప్లాయ్ చేసుకోగలుగుతావు. మల్టిపుల్ ఏజీస్ అనేది సపోర్ట్ కాదు ఏది ఫ్రీ టైర్లో. ఇఫ్ యూ గో విత్ ప్రొడక్షన్ ఆర్ టెస్ట్ అండ్ డెవ్, దీంట్లో అయితే మీకు డిఫరెంట్ లొకేషన్స్లో, అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ ఏజెస్లో మనము డిఫరెంట్ రీజియన్స్లో కానీ డిఫరెంట్ ఏజెస్లో కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే,
అండ్ నెక్స్ట్ సింగిల్ ఏజీ. ఈ సింగిల్ ఏజీ తీసుకున్న తర్వాత నా కింద ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి? డేటాబేస్ ఐఫోన్ 1 అని చెప్పేసి వాడు ఇస్తున్నాడు. ఐ గో విత్ బేసిక్ వన్. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి మీరు ఈ అడ్మిన్ ఏదైతే ఉందో దాన్నైనా పెట్టుకోండి, లేదా అంటే మీరు ఏదైనా చేంజ్ చేసుకొని కస్టమ్ ఇవ్వాలి అనుకుంటే కస్టమ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. కస్టమ్ అంటే లైక్ రఘువీర్ 123 24 టెక్ ఈ రకంగా మీరు ఇవ్వాలనుకుంటే అది కూడా ఓకే. అండ్ ఇది అడ్మిన్. అండ్ క్రెడెన్షియల్స్ మేనేజ్మెంట్. ఇక్కడ క్రెడెన్షియల్స్ మేనేజ్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ మేనేజ్డ్ అండ్ మేనేజ్డ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ అని చెప్పేసి ఉంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దీనికి? ఏది అంటే ఇక్కడ అథెంటికేషన్ టైప్ నీకు ఆర్డిఎస్ కనెక్ట్ కావడానికి, ఈ ఆర్డిఎస్ ఏదైతే ఉందో నువ్వు దీనికి కనెక్ట్ కావడానికి నీ ఓన్ పాస్వర్డ్ ఇచ్చుకుంటావా, లేదు అంటే దాన్ని ఏడబ్ల్యూఎస్ వాడే నీకు ఒకటి క్రియేట్ చేసి ఇవ్వాలా అని చెప్పేసి. మనం రియల్ టైంలో ఏది యూజ్ చేస్తాం అంటే రెండు యూజ్ చేస్తాం, నాట్ ఓన్లీ వన్. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే చూడండి అడిషనల్గా కొన్ని వస్తాయి చూడండి. అడిషనల్గా ఇదేది సీక్రెట్ మేనేజర్, ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ డిఫాల్ట్. ఇదేది నాకు వీడే ఓన్గా ఒకటి క్రియేట్ చేసి ఇస్తాడు. వీడే ఏది యాడ్ న్యూ కీ. నీ దగ్గర ఏదైనా కీ ఉంది అంటే ఎగ్జిస్టింగ్ కీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, సెలెక్ట్ ద ఎన్క్రిప్షన్ కీ. ఓకే. దీనికి అడిషనల్గా చార్జెస్ కూడా కొన్ని పడతాయి. ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ ప్రైస్ ఎందుకు, ఇక్కడ ప్రైజింగ్ చూసుకో దీనికి ఎంత పడుతున్నాయని చెప్పేసి వాడు నీకు ఇది వచ్చింది ఇక్కడ. వచ్చిందంటే దీనికి ఛార్జెస్ పడతాయని. బట్ మనకు అది అవసరం లేదు, మనం ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి యూజ్ చేసేది మనకు ఛార్జెస్ అలాంటివి కాకుండా ఐ గో విత్ సెల్ఫ్ మేనేజ్డ్ కి. ఓకే. ఇక్కడ మీరు మ్, ఏదైనా పాస్వర్డ్ మీకు సంబంధించింది ఇవ్వండి. ఓకే. ఓకే, రెండు మ్యాచ్ అయ్యేలాగా ఇది యావరేజ్. ఓకే, డన్, నో ఇష్యూ. అండ్ ఆటో జనరేటెడ్ అని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటో జనరేటెడ్ ఏడబ్ల్యూఎస్ వాడు ఒకటి ఆటో జనరేట్ చేసి మనకి ఇస్తాడు. నేను ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకున్నా, నా ఓన్ కస్టమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టైప్, నీకు ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్ కావాలి? ఓన్లీ పాస్వర్డే కావాలా, అథెంటికేట్ యూజింగ్ డేటాబేస్ పాస్వర్డ్స్ ఇది ఈ రకంగా కావాలా, లేకపోతే అథెంటికేట్స్ యూజింగ్ ది డేటాబేస్ పాస్వర్డ్ అండ్ యూజర్ క్రెడెన్షియల్స్ ఎవరు ఐఏఎం రోల్లో ఏవైనా ఐఏఎం రోల్స్ అండ్ ఐఏఎం యూజర్స్ ఏడబ్ల్యూఎస్ ఆ రకంగా కావాలా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకునేది. నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్తోనే నేను క్రియేట్ కావాలని పెట్టుకున్నా. అండ్ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్, ఇక్కడ ఫిల్టర్స్ ఏం అవసరం లేదు. ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ నేను లాంచ్ చేయాలి అని చెప్పేసి డీబీలో నాకు ఏది వాడు ఓన్లీ ఒకటి ఇక్కడ ఫ్రీ టైర్ కాబట్టి 1 or 2 నాకు ఇస్తున్నాడు. నేను అదే ఏదైతే ఉందో అదే మనం రియల్ టైంలో దాన్ని మ్యాచ్ చేసుకుంటాం. ఎంతది కావాలి నాకు ఇన్స్టెన్స్ టైప్ అనేది, ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ కావాలి, నాకు ఎంత సిపియు కావాలి, ఎంత జీబీ కావాలి అనేది మనం మాన్యువల్గా తీసుకుంటాం. ఓకే. అండ్ ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫ్రీ టైప్ది. అండ్ స్టోరేజ్ టైప్ నీకు అంటే స్టార్టింగ్ది నీకు స్టోరేజ్ డివైస్ టైప్ ఎంత కావాలి అని చెప్పేసి నువ్వు సెలెక్ట్ చేసుకోవడం ఇది. రైట్. అలకేట్ స్టోరేజ్ ఇంత పెద్దది నాకు అవసరం లేదు, ఐ గో విత్ జస్ట్ ఓన్లీ 15, 10, 20, 30 ఏదైనా మీ ఇష్టం, అంతకంటే ఎక్కువ ఫిగర్ తీసుకోకండి. అండ్ అడిషనల్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ మీకు స్టోరేజ్ డివైస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనము ప్రీవియస్గా డిస్కస్ చేసిన థియరిటికల్లో ఈ స్టోరేజ్కు అంటే ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది నా స్టోరేజ్ వాల్యూమ్లో ఏదైతే రీచ్ అయిపోయిందో ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అది కూడా ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి? ఇదేది అలకేటెడ్ స్టోరేజ్ వాల్యూమ్ మస్ట్ బి ఓకే. 15 సెట్ కాదంట, 20 అని చెప్పేసి అంటున్నాడు. మినిమం 20. 15 తీసుకున్నా వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ చూడండి వాడు ఇచ్చినాడు ఎంత అని చెప్పేసి లిమిటేషన్స్. 20 GB నుండి 6144 GB వరకు. అది ఎంతవరకు మ్యాక్స్ కావాలి? ఎనేబుల్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఎంతవరకు కావాలంటే నీకు యూసేజ్ పెరిగే కొద్దీ నీ డేటాబేస్లో ఆ వాల్యూమ్ అనేది ఫిల్ అయ్యే కొద్దీ దాని సైజ్ అనేది పెరుగుతూ ఉండాలి. మ్యాక్సిమం స్టోరేజ్ థ్రెష్ హోల్డ్ 1000 అని చెప్పేసి ఇస్తున్నా. నేనేమి ఇవ్వలేదు, అది డిఫాల్ట్గా తీసుకుంది. కావాలంటే మీరు ఎంత 22 నుండి 6144 యూజ్ చేయం కాబట్టి మనం ఎట్లా డిలీట్ చేస్తే కాబట్టి మీరు ఎంత ఫిగర్ తీసుకున్నా ఏం కాదు, బట్ డిలీట్ చేయడం మర్చిపోకండి. ఓకే. ఐ గో విత్ 100. దట్స్ ఎనఫ్. మీరు కూడా అంత తీసుకోండి. 22 దగ్గర నుండి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నేను తీసుకున్న నెంబరే తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డోంట్ కనెక్ట్ టు అన్ ఇన్స్టెన్స్ ఏది ఈసీ టు కంప్యూటర్ రిసోర్స్ అని చెప్పేసి ఉంది. కనెక్ట్ టు అన్ ఈసీ టు కంప్యూటర్ రిసోర్స్ అని చెప్పేసి ఉంది. ఐ గో విత్ డిఫాల్ట్. అండ్ నాకు ఇక్కడ విపిసికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అంటే డిఫాల్ట్ విపిసిలో ఏ జోన్లోకి పోవాలి అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ ఉంది. ఏది ఈ విపిసిలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నది ఫ్రీ టైర్ కాబట్టి ఇక్కడ మల్టిపుల్ జోన్లోకి నా డీబీ ఏం వెళ్ళదు.
మల్టిపుల్ జోన్స్లోకి నా డీబీ ఏం వెళ్ళదు. ఏ రకంగా వెళ్తుంది? నువ్వు ఎన్ని క్రియేట్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా నీ మాస్టర్ డీబీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సింగిల్ అవైలబిలిటీ జోన్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పైన చూసినాము అంటే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నది ఏది? దిస్ వన్ సెల్ఫ్, నాట్ దిస్ వన్, ఇది ఇక్కడ సింగిల్ అవైలబిలిటీ జోన్స్. కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నా కూడా ఇవన్నీ నాకు సింగిల్ ఏజీలోనే లాంచ్ అవుతాయి. అండ్ ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు నువ్వు నీ డీబీ కనెక్ట్ కావాలి అంటే ఏదో ఒకటి టూల్ కావాల్సి ఉంటుంది. లైక్ మైఎస్క్యూఎల్ది సంబంధించింది ఒక టూల్ కావాల్సి ఉంటుంది. మైఎస్క్యూఎల్ అది డౌన్లోడ్ చేసుకుందాము. మైఎస్క్యూఎల్ది నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసినప్పుడు నువ్వు యాక్సెస్ చేయాలి అనుకుంటే ఏవైనా లిమిటెడ్ యాక్సెస్సా, లేకపోతే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇది నా ఓన్ డీబీ కాబట్టి ఎవరైనా అంటే నేను బయట ఉన్న నెట్వర్క్లో ఉండి కూడా ఏ నెట్వర్క్ నుండి అయినా కూడా నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఐ గో విత్ పబ్లిక్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ గ్రూప్. దీనికి సంబంధించిన ఫైర్ వాల్ అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ను క్రియేట్ చేసుకో. ఎగ్జిస్టింగ్గా నీ దగ్గర ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ ఉంటే అదైనా క్రియేట్ చేసుకో. లేకపోతే ఒకటి రఘువీర్ ఎస్జీ అని చెప్పేసి ఒకటి సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నా. నో ప్రిఫరెన్సెస్. నువ్వు సెలెక్ట్ చేసుకున్నా కూడా దేంట్లో పంపించాలను ఒక్కదాన్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కదాన్ని మాత్రం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది సింగిల్ ఏజీ కాబట్టి. నో ప్రిఫరెన్స్, ఎక్కడైనా సెలెక్ట్ కానివ్వండి అని చెప్పేసి. ఆర్డిఎస్ ప్రాక్సీ నాకు అవసరం లేదు, ఎందుకంటే ప్రాక్సీ గురించి మనం నెక్స్ట్ టాపిక్ మాడతాం. అండ్ సర్టిఫికేట్ అంటే ఓకే, ఇది అవసరం లేదు. అడిషనల్ కాన్ఫిగరేషన్లో ఏమైనా ఉన్నాయా? అడిషనల్ కాన్ఫిగరేషన్లో జస్ట్ డేటాబేస్ పోర్ట్ ఇది ఎనేబుల్ అయి ఉంటుంది. నాకు సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో 3306 అంటే దీన్ని కనెక్ట్ కావడానికి కావాల్సిన పోర్ట్ను ఎనేబుల్ చేసి, డేటాబేస్ ఇన్సైట్స్, ఎన్హాన్స్డ్ మానిటరింగ్, ఈ మానిటరింగ్ ఎంటరింగ్ అవన్నీ నేనేం టచ్ చేయట్లేదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ డేటాబేస్. డన్. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. ఓకే, ఇది క్రియేట్ చేసిన తర్వాత నాకు ఇది క్రియేటింగ్ కదా, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 or 3 minutes మినిమం 2 or 3 minutes పడుతుంది. దీన్ని వదిలేద్దాం. దీన్ని వదిలేసిన తర్వాత ఇక్కడ డేటాబేస్ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఈ డేటాబేస్ కనెక్ట్ కావడానికి MySQL కూడా నేను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్లోకి వెళ్ళి. ఓకే, గూగుల్ ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటా. ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్. ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ GUI ఉంది కదా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో ఇక్కడ మీరు ఇది గిట్ నుండి తీసుకున్నట్టున్నాడు. ఓకే, మీ మీరు ఏ టైప్ ఆఫ్ మిషన్ యూజ్ చేస్తున్నారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ ఇది యూజ్ చేస్తున్నారు అనేది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ మీరు లినక్స్ మిషన్ యూజ్ చేస్తుంటే దానికి సంబంధించింది డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్ సంబంధించింది యూజ్ చేస్తుంటే మ్యాక్ సంబంధించింది, మ్యాక్ వచ్చేసి ఎప్పుడైనా డిఎంజీ అని చెప్పేసి ఉంది కదా, అవి మ్యాక్ సంబంధించినవి. డిఎంజీ ఇక్కడ లినక్స్ అనేటివి లినక్స్. అండ్ దెన్ వాట్ అబౌట్ ఈ టార్ కాదు ఓకే, ఈఎక్సి ఫైల్ ఉంది కదా, ఇది ఈఎక్సి ఫైల్. ఈ ఈఎక్సి ఫైల్ ఏదైతే ఉందో ఇది నా విండోస్కి సంబంధించింది. ఎస్క్యూఎల్ ఎలక్ట్రాన్ సెటప్ 1.39.0 ఈఎక్సి అనేది నాకు ఈ రిలీజ్ నాకు విండోస్ సంబంధించింది. దీన్ని ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఒకసారి మీకు ఓపెన్ అయిన తర్వాత ఎస్ సార్ మీ డౌన్లోడ్స్కి వెళ్తే ఆ, ఇది డౌన్లోడ్ అయ్యే లోపల మన డేటాబేస్ చూసుకుందాం ఒకసారి క్రియేట్ అవుతుందా లేదా. స్టిల్ స్టిల్ అంటే దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏవైతే చేసినానో దాన్ని బేస్ చేసుకొని మొత్తం నాకు ఇక్కడ ఇది క్రియేట్ చేసి నాకు ఒక డేటాబేస్ను ఇస్తుంది. వేర్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా నాకు డౌన్లోడ్ అవుతుంది. ఐ గో టు మై డౌన్లోడ్స్. నో స్టిల్ చూద్దాం, వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ కొట్టి చూద్దాం. స్టిల్ క్రియేటింగ్. అంత లోపల ఎస్ ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. డౌన్లోడ్ ఓకే, ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం ఒకసారి. ఓన్లీ ఫర్ మీ ఇన్స్టాల్. ఇన్స్టలేషన్కి దీనికి ఏమి ఎక్కువ టైం పట్టదమ్మా. ఓకే, బట్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అది విండోసా, లినక్సా, మ్యాక్ ఓఎస్ఆ అని చెప్పేసి మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి ఎస్ డన్. నాకు ఇక్కడ నాకు ఐకాన్ వచ్చిందా? వేర్ ఇట్ ఈస్, ఎస్ దిస్ వన్.
దిస్ ఈజ్ మై సిక్వెల్ ఎలక్ట్రాన్ కనెక్ట్ కావడానికి నా ప్లాట్ఫామ్ ఇది. డన్. రైట్. డెమో 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 ఏదో ఉన్నట్టుంది. ఓకే, నో ఇష్యూ. ఇది కావాలనుకుంటే మనం డిలీట్ కూడా చేసేయచ్చు. బట్ నేను ఏం చేస్తాను, దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ నాది కనెక్ట్ అయిందా లేదా చూద్దాం. కాన్ఫిగరింగ్. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా కాన్ఫిగరింగ్ ఈ డేటాబేస్ ఇక్కడ ఎన్హాన్స్డ్ అని చెప్పేసింది కదా, ఇది యాక్టివ్ అనో కాన్ఫిగర్డ్ అనో ఏదో ఒకటి రావాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, వచ్చేస్తుంది. అంత లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పేసి చూద్దాం. కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ. కనెక్టివిటీలో నాకు ఇవేవి క్లౌడ్ షెల్ అంటే కనెక్ట్ కావడానికి ఇక్కడ నుండి వీడికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. అండ్ ఎండ్ పాయింట్స్ నాకు ఇంపార్టెంట్. ఎండ్ పాయింట్స్లో మీరు అబ్జర్వ్ చేశారంటే మై సీక్వెల్ దీనికి అడ్మిన్ అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 3306 అండ్ ఇన్స్టెన్స్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను దీన్ని యూజ్ చేసుకొని నేను లాగిన్ అవుతాను. 3306. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ రఘువీర్ ఎస్జీ అని చెప్పేసి క్రియేట్ చేశాను కదా. ఈ ఎస్జీలో నేను ఇప్పుడు ట్రై చేసినానంటే దీన్ని కనెక్ట్ అవ్వలేను. పబ్లిక్ యాక్సెస్ నేను ఇవ్వలేదు కాబట్టి. పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి అంటే ఐ విల్ డూ వన్ థింగ్. ఐ విల్ టేక్ వన్ మోర్ డూప్లికేట్ సెషన్. ఇక్కడ నా ఎస్జీ ఏదైతే ఉందో సెక్యూరిటీ గ్రూప్, ఈ సెక్యూరిటీ గ్రూప్లోకి ఎంటర్ అవుతాం. సెక్యూరిటీ గ్రూప్లోకి నేను క్రియేట్ చేసుకున్న ఎస్జీ సెక్యూరిటీ గ్రూప్ ఇది. ఇది ఓపెన్ చేసినామంటే నాకు ఈ రూల్ మీరేమీ యాడ్ చేయలేదు, MySQL అరోరా అని చెప్పేసి వాడే యాడ్ చేసినాడు. ఏది 122.177.242.13 దీనికి నేను కనెక్ట్ కాగలుగుతా. దెన్ వాట్ ఈస్ దిస్, అసలు ఇదేంటి? ఇదేంటి అంటే నేను ఇక్కడ చూస్తాను చూడండి. వాట్ ఈజ్ మై ఐపీ అని కొడతాను. వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ ఇక్కడ కొడితే వాట్ ఈజ్ మై ఐపీ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడండి ఏది ఐపీ వస్తుందో. 122.177.242 అండ్ 13. వేర్ ఇట్ ఈస్ 242 అండ్ 13. ఇది అంటే నువ్వు ఏదైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉన్నావో, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఏదైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉన్నారో, నాకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లైక్ నేను బిఎస్ఎన్ఎల్ ఒకటి యూజ్ చేస్తున్నా అండ్ విచ్ వన్ ఇంకోటి ఎయిర్టెల్, రెండు యూజ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఏదైతే నా వైఫై సెట్టింగ్స్లో చూసినానంటే నేను ఏ దానికి కనెక్ట్ అయి ఉన్నా, ఎయిర్టెల్ డోంట్ టాస్క్ అని చెప్పేసి 5G దీనికి కనెక్ట్ అయి ఉన్నా. అంటే ఈ ఎయిర్టెల్ అనేవాడు నాకు ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్ ఇది. నేను ఈ ల్యాప్టాప్ అంటే ఈ నెట్వర్క్ కనెక్ట్ అయినట్టు నా డీబీ కూడా కనెక్ట్ కాగలుగుతా. బట్ మీరు కనెక్ట్ అవ్వలేరు. మీరు కూడా కనెక్ట్ కావాలి అంటే నేను ఫస్ట్ అక్కడ పబ్లిక్ యాక్సెస్ అనేది ఒకటి ఇచ్చాను. అండ్ సేమ్ ఇదేది కస్టమ్లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ రకంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎనీవన్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి సేవ్ రూల్స్. ఇదేది మీరు నా డేటాబేస్ కనెక్ట్ కావాలంటే ఇది. నేను కావాలనుకుంటే నార్మల్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఇదే సిస్టమ్ నుండి ఇదే నా లోకల్ ఇదే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నేను కనెక్ట్ అవ్వచ్చు. బట్ మీరు కూడా కనెక్ట్ కావాలి ఈ డీబీకి, ఏది విచ్ వన్ దిస్ వన్, ఈ డీబీకి మీరు కూడా కనెక్ట్ కావాలి అనుకుంటే నేను అక్కడ అలో ఆల్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, డన్. ఇక్కడ వరకు నా సెక్యూరిటీ గ్రూప్లో కూడా అలో ఆల్ అని ఇచ్చేసాను. దెన్ వాట్ అబౌట్ మై డేటాబేస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ రిలీజెస్ నాకు అయిపోయింది కాబట్టి దీన్ని కూడా తీసేస్తా. అండ్ ఈ ఐపీ అడ్రస్ అనేది కూడా అయిపోయింది కాబట్టి ఓకే. అండ్ ఇక్కడ నాకు బ్యాకింగ్ అప్ అవైలబుల్ స్టేట్లోకి వచ్చేసింది. ఇక్కడ నాకు ఇంకా ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఒకసారి కనెక్ట్ అవుదామా. మన డీబీకి కనెక్ట్ అవుదాం. నాకు ఎండ్ పాయింట్ ఒకటి కావాలి. నేను ఫస్ట్ నాకు డీబీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ ఇక్కడ మీరు ఏదైనా పేరుచ్చుకోండి. ఓకే, నేను ఈ డీబీకి రఘువీర్ 24 టెక్ అని చెప్పేసి పేరు ఇస్తున్నా. అండ్ మీరు ఏది క్రియేట్ చేసుకున్నది MySQL కదా. MySQL అండ్ సర్వర్ నేమ్ అనేది ఏది అంటే మీ ఎండ్ పాయింట్. ఇక్కడ మీరు ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో, మీ హోస్ట్ అన్నా సర్వర్ అన్నా ఎండ్ పాయింట్ అన్నా ఆల్ ఆర్ సేమ్. ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఎక్కడ వేస్తాం, ఇక్కడ వేద్దాం. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నా మనం చేయాలా సార్, 3306 ఏమన్నా చేంజ్ చేయాలా అనుకుంటే ఈ చేంజ్ చేసినామంటే నీకు వర్కౌట్ అవ్వదు. నువ్వు ఏ పోర్టు దీనికి సంబంధించినది ఎనేబుల్ చేసింది 3306. ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్స్లో కూడా ఓపెన్ చేసి చూద్దాం కావాలనుకుంటే. డూప్లికేట్ సెషన్లో ఈ సెక్యూరిటీ గ్రూప్ వేర్ ఇట్ ఈస్ ఎండ్ పాయింట్స్ సెక్యూరిటీ గ్రూప్లో రూల్స్లో చూద్దాం. ఎడిట్ రూల్స్ చూడండి 3306 ఇదే.
నువ్వు ఇక్కడ మళ్ళీ నీ డీబీలో 3307 08 అని చేంజ్ చేసినావు అంటే పోర్ట్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, మ్యాచ్ కాదు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. తర్వాత దీనికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ నువ్వేమి ఇచ్చావు, ఎక్కడ నీ డేటాబేస్లో ఏమి ఇచ్చావు, అడ్మిన్ కదా ఇచ్చింది, అడ్మిన్. అండ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చాను, పాస్వర్డ్ నేను అంటే మీరు ఏదైతే పేరు ఇచ్చుకుని ఉంటారో అక్కడ అడ్మిన్ అయినా ఇచ్చుకోండి, లేకపోతే రఘువీర్ అయినా ఇచ్చుకోండి, లేకపోతే 24 టెక్ అయినా ఇచ్చుకోండి, లేకపోతే అంబిక అయినా ఇచ్చుకోండి, ఏదైనా ఇచ్చుకోండి, వాట్ ఎవర్ మీరు ఇచ్చారు అంటే అదే ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్రెడెన్షియల్స్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయినప్పుడే అంటే మీరు ఇక్కడ నేమ్ మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు మీ MySQL కు మీరు మీరు ఇచ్చుకున్న నేమ్ ఇది. బట్ ఈ ఎండ్ పాయింట్ అండ్ పోర్ట్ నెంబర్స్ అండ్ అక్కడ ఇచ్చిన అడ్మిన్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయిన తర్వాత జస్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. టెస్ట్ కనెక్షన్, టెస్ట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఓకే, కనెక్ట్ అని చెప్పేసి సేవ్. ఇవి నేను సేవ్ చేసుకుంటున్నా. ఎస్, డన్. ఇది నాకు అవసరం లేదు, ఇది తీసేయాలనుకుంటే ఐ కెన్ రిమూవ్ దిస్. ఎస్, ఐ కెన్ రిమూవ్ దిస్. ఇప్పుడు నేను MySQLకు నేను కనెక్ట్ అయ్యాను. ఓకే, కనెక్ట్. ఈ రకంగా నాకు పేజ్ వస్తుంది. ఇక్కడ నేను ఏమన్నా కాలమ్స్ కానీ ఎంట్రీస్ కానీ నేను చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ మనకి ఇది సబ్జెక్ట్ కాదు. వీటిలో ఎంట్రీ చేయడము, వీటిని మేనేజ్ చేయడము అది సబ్జెక్ట్ కాదు. నాకేంది జస్ట్ నా డీబీకి నేను కనెక్ట్ అవుతున్నానా లేదా అనేది మీకు చూపించాలి. ఓకే, రైట్. నా డీబీకి కనెక్ట్ అవుతున్నా. తర్వాత ఈ గిట్ హబ్ నుండి మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా తెచ్చుకోవచ్చు. బట్ ఇదేది నా డేటా బేస్ నేను ఎక్కడ కనెక్ట్ చేసుకున్నాను, ఎక్కడ క్రియేట్ చేసుకున్నా, ఇది అరోరా అండ్ ఆర్డిఎస్లో నేను క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఓ థర్డ్ పార్టీ టూల్ను యూస్ చేస్తాను, అంటే మైసెక్వెల్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నా డీబీని మేనేజ్ చేయడానికి నేను ఇక్కడ కనెక్ట్ అయినాను. నువ్వు అక్కడ ఏమైనా ఆపరేషన్స్ చేసుకుంటా ఉండు, నువ్వు నీ డీబీలో ఏమైనా ఆపరేషన్స్ చేసుకుంటూ ఉండు. బట్ దానికి సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉందో అదంతా అక్కడ ఇక్కడ ఇక్కడ నీకు సేవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్లో నీకు సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత నువ్వు ఫ్యూచర్లో ఏమైనా కాన్ఫిగరేషన్ చేయాలి అని చూడాలి అనుకుంటే ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవచ్చు, నీకు డీబీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి, ఇక్కడ నాకు పైన ఏవి మానిటరింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పీరియడ్ ఎవ్రీ 5 minutesగా మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూసినారా బైట్స్, నేను నా డీబీకి లాగిన్ అయ్యి ఏదో ఆపరేషన్ చేసిన ఇక్కడ జస్ట్ ఏ టైంకు ఏ సెకండ్ చేసినాము అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇది చూసుకోవచ్చు. జస్ట్ మానిటరింగ్ పర్పస్ ఇది నీకు ఏ రకంగా ఉంది అని. అండ్ నెక్స్ట్ లాగ్స్, ఏవైనా లాగ్స్ ఈవెంట్స్ నువ్వు ఏమన్నా చేసావు అంటే దానికి సంబంధించినవి ఇక్కడ ప్రతి ఒక్కటి నువ్వు చూసుకోవచ్చు. ఇది ఫెబ్ 8 యూటీసీ టైంలో ఎన్నింటికి 9:36. ఇది ఐఎస్టీ కాదు, యూటీసీ. ఓకే, యూటీసీ మీరు గూగుల్లో ఆ టైంను మ్యాచ్ చేసుకోండి. ఓకే, రైట్. ఏ టైంలో ఏమేమైనాయి, రీస్టార్టెడ్, డీబీ ఇన్స్టెన్స్ క్రియేటెడ్, బ్యాకింగ్ అప్, అంటే నువ్వు డీబీ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఆపరేషన్స్ జరిగాయని ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ లాగ్స్ అండ్ ఈవెంట్స్. లాగ్స్లో ఎవ్రీ సెకండ్కి ఏం జరిగింది, అది ఏ టైం, ఈవెన్ సెకండ్లో కూడా. తర్వాత కాన్ఫిగరేషన్లో మీరు చూసుకోవచ్చు, మీరు ఏం కాన్ఫిగర్ చేశారు, ఎన్క్రిప్షన్ ఎనేబుల్ అయి ఉంది, అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ను మీరు తీసుకున్నారు, దాని ఏది వర్షన్, ఏది ఇంజిన్ వర్షన్ ఏంటి, అండ్ అవైలబిలిటీ వచ్చేసి ఏది మనం జోన్ స్పెసిఫిక్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది డిఫాల్ట్గా. తర్వాత స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 GB ఇచ్చాను. అడ్వాన్స్ సెట్టింగ్స్లో నేను దాన్ని ఏది మ్యాక్సిమం థ్రెషోల్డ్ వచ్చేసి 100 GB ఇచ్చాను. ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదేది అమెజాన్ రిసోర్స్ నేమ్, దీని ఏఆర్ఎన్ అంటే అమెజాన్, ప్రతి ఒక్కదానికి ఏఆర్ఎన్ ఉంటుంది. అమెజాన్ రిసోర్స్ నేమ్, ఏ రిసోర్స్ మీరు యూజ్ చేసినా కూడా. అండ్ ఇంకా ఏమున్నాయి, మెయింటెనెన్స్ అండ్ బ్యాకింగ్ అప్. ఈ మెయింటెనెన్స్ అనేది ఏది, ఆటో ఆటో మైనర్ వర్షన్ ఎనేబుల్డ్, ఇది నేనేం చేయలేదు బట్ బై డిఫాల్ట్గా అది ఎనేబుల్ అయి ఉంది. అండ్ పెండింగ్ మెయింటెనెన్స్, బ్యాకింగ్ అప్ ఎనేబుల్డ్. ఈ 1 day, ఎవ్రీ 1 dayకి ఇది ఏమవుతుందంటే ఈ డేటాబేస్ బ్యాకప్ తీసుకుంటూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు యాక్షన్స్లోకి వెళ్ళానంటే స్టాప్ టెంపరరీ, ఈ డీబీని స్టాప్ చేయాలనుకుంటున్నా, ఈ డీబీని రీబూట్ చేయాలి అనుకుంటున్నా, అవన్నీ ఆపరేషన్స్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. అండ్ సెటప్ అండ్ దీంతో నేను ఏది సేమ్ టైప్ ఆఫ్ ది ఒకటి రెప్లికా తీసుకోవాలి అంటే నాకు సేఫ్ సైడ్ ఉండాలనుకుంటే రెప్లికాను కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏది సేమ్ కాన్ఫిగరేషన్ తోటి మీకు రెప్లికా కూడా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు అది ఏ అవైలబిలిటీ జోన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ ఏజీలోకి. బట్ నాకు అది ఎనేబుల్ అయి ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి. సేమ్ ఏజీలోనే ఉంటుంది, అంటే నువ్వు డిఫరెంట్ ఏజీలో నీ రీడ్ రెప్లికా కావాలి సేఫ్ సైడ్ కోసం అనేది ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు.
అండ్ ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్? టేక్ ఏ స్నాప్, పాయింట్ ఇన్ టైం. ఈ ఏది ఏది రీస్టోర్ టు పాయింట్ ఇన్ టైం. ఈ టేక్ ఏ స్నాప్ షాట్ అంటే దీనికి ఒక స్నాప్ తీసుకుంటాం, అంటే ఇంతవరకు ఎంతైతే డేటా ఉందో నువ్వు స్నాప్ షాట్ తీసుకునేంత వరకు ఆ డేటా తోటి ఒక స్నాప్ ఉంటుంది, దానికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు. బట్ ఈ స్నాప్ షాట్ను బేస్ చేసుకొని నువ్వేం చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక ఆ, ఏది డీబీని క్రియేట్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది ఆ రకంగా. అండ్ మాడిఫై చేయాలి అనుకుంటున్నావు ఏవైనా మాడిఫై, ఇక్కడ నువ్వు అన్ని ప్రతి ఒక్కటి నువ్వు మాడిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకు ఎనేబుల్ డెలిషన్ ప్రొటెక్షన్ అని చెప్పేసింది కదా, ఇది ఎనేబుల్ చేస్తే కంటిన్యూ, కంటిన్యూ. ఇక్కడ మీకు ఇప్పుడు ఈ డేటాబేస్ను డిలీట్ చేయాలి అంటే రాదు, డిలీట్ చేయాలి అంటే రాదు. ఎందుకు? యాక్సిడెంటల్ డిలీట్స్ను నువ్వు ఆ, ఏవి యాక్సిడెంటల్గా నీ డేటాబేస్ డిలీట్ కాకూడదు. దానికి నేను ఏం చేసిన, దీనిలోకి వెళ్ళి మాడిఫైలోకి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ డిలీట్ ప్రొటెక్షన్ అంటే యాక్సిడెంటల్గా డిలీట్ కాకూడదు అని పెట్టేసి ఉన్నా. ఓకే, నాకు దానికి సంబంధం లేదు, నేను డిలీట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏది అప్లై డ్యూరింగ్ ద నెక్స్ట్ స్కెడ్యూల్ మెయింటెనెన్స్ విండో. నెక్స్ట్ స్కెడ్యూల్ మెయింటెనెన్స్ నువ్వు ఎప్పుడైతే చేసుకున్నావో దాని తర్వాత డిలీట్ కావాలా, లేకపోతే ఇమ్మీడియట్గా అప్లై కావాలా? నాకు ఇమ్మీడియట్గా అప్లై కావాలని పెట్టుకున్నాను. డన్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను ఈ డేటాబేస్ నాకు ఇప్పుడు అవసరం లేదు కదా, కాబట్టి నేను డిలీట్ చేస్తున్నా. ఏమంటున్నాడు? రిటర్న్ ఆటోమేటిక్ బ్యాకప్స్, ఓకే, ఇవన్నీ డిలీట్ అవుతాయని చూపిస్తున్నాడు. నాకు ఏం అవసరం లేదు కాబట్టి డిలీట్ మీ. డన్. బికాస్ స్నాప్షాట్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. ఎక్కడ ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? స్నాప్షాట్స్ నేను క్రియేట్ చేయలేదు కదా. యాక్షన్స్, టేక్ ఏ స్నాప్షాట్, నో. యాక్షన్స్, డిలీట్, ప్రొసీడింగ్ విత్ యాక్షన్ ఇన్స్టెన్స్ కనెక్టెడ్ టు క్రియేట్ ఫైనల్ స్నాప్షాట్, రిటర్న్ ఆటోమేటిక్ బ్యాకప్స్. ఓకే, డన్. నాకు ఈ డీబీ డిలీట్ అయిపోతుంది. నాకు ఇది కూడా అవసరం లేదు, నేను ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నానో అది కూడా నాకు అవసరం లేదు. వాట్ ఐల్ డూ, ఐల్ డిలీట్ దిస్ వన్ ఆల్సో. ఇది కూడా మనకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అది కూడా డిలీట్ చేయడం ఎలా అని చెప్పేసి చూద్దాం. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళినామంటే వేర్ ఇట్ ఈస్ మై ప్రోగ్రామింగ్స్, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. ఇక్కడ సెర్చ్లో కంట్రోల్ ఎఫ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్. ఓకే, రైట్. కరెంట్లీ కరెంట్లీ ఇన్స్టాల్డ్. అన్ఇన్స్టాల్ కదా అని కొట్టింది, అన్ఇన్స్టాల్ చేసి ఓకే, డన్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్యాన్సల్, డన్. ఓకే, ఇది కూడా అన్ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయినది నేను ఏం చేద్దాం, ఫినిష్. ఇది డిలీట్ అయిపోయింది. వన్స్ ఒకసారి మీకు అవసరం లేకుండా ఉంటే మీ లోకల్లో అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిలీట్ ఎంత వీలైతే అంత డిలీట్ చేసుకోండి. నా డీబీ డిలీట్ అయిందా లేదా ఒకసారి రీచెక్ చేసుకుంటాను. ఈ రకంగా ఏ టైప్ ఆఫ్ డీబీ మీరు యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, బట్ దాంట్లో కొన్ని ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే మీరు చేసుకోండి. అంటే మీరు డీబీ కనెక్ట్ కాలేకపోతున్నారంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏవి ఇచ్చారో ప్రాపర్గా అదొకటి చెక్ చేసుకోండి. అండ్ సెక్యూరిటీ గ్రూప్లో మీరు ఆల్వేస్ మీరే మీ ఓన్ ల్యాప్టాప్లోనే చేస్తుంటారు కాబట్టి అక్కడ 0.0.0.0/0 ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు టెస్ట్ చేయాలి అనుకుంటే సేమ్ డీబీకి డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్న, అంటే మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లో ఒకసారి టెస్ట్ చేసి చూడండి, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇంటర్నెట్ వేరే దానికి కనెక్ట్ అయ్యి చూడండి.
అక్కడ కూడా వర్కౌట్ కావాలి అంటే ఆ ఇంటర్నెట్ కనెక్షన్ మీ లోకల్ కనెక్షన్ ఏదైతే ఉందో మై ఐపీ అడ్రస్ అనేది తీసేసి 0.0 అని చెప్పి సెక్యూరిటీ గ్రూప్లో ఇచ్చి అది కూడా మీరు ట్రై చేయండి. మీకు రిప్లై వస్తుంటే మజా వస్తుంది. ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.